Hi all of you. Welcome back to Ramareddy Maths Academy. This is our first lecture in our graph theory. This is the fifth unit in your DM, unit 5. Okay. Unit 5, it's very easy and very simple. The thing is, it's very interesting. ఒక్కసారి యూనిట్ 5 సిలబస్ చూసినట్లయితే మనకి I'm expecting the questions from Euler's, Hamilton and short test path problems, isomorphism and representation of graphs. ఈ 4 టాపిక్స్ పర్ఫెక్ట్ ఉన్నారంటే డామ్ షూర్ మీరు ఒక క్వశ్చన్ వస్తుందండి. ఓకే, దట్ ఈస్ ఫ్రమ్ ద గ్రాఫ్ థియరీ. ఇందులో చిన్న పార్ట్ ట్రీస్ కూడా ఉన్నాయండి. ట్రీస్, గ్రాఫ్స్ రెండు కవర్ చేసినట్లయితే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మినిమం 15 ఇన్ దిస్ కరోనా అండ్ మ్యాక్సిమం ఈస్ 30. సారీ, మినిమం ఓకే ఫైన్, మినిమం 15. మీ లక్ బాగుంటే 30 మార్క్స్ కూడా రావచ్చు. ఎందుకంటే మొన్న 2021 M1 పేపర్లో 5th యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ కవర్ అయ్యాయి. ఓకే, బట్ ఇన్ ద జనరల్ ప్రాసెస్లో జనరల్ క్వశ్చన్ పేపర్ ప్రకారం చూస్తే మనకి 15 మార్క్స్ ఫ్రమ్ దిస్ గ్రాఫ్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ ద గ్రాఫ్స్ ఆర్ ఆల్ దీస్ ఏంటి లాంగ్ క్వశ్చన్కి వచ్చేవి ఏమన్నాను, ఐసోమార్పిజం అండ్ హ్యామిల్టన్ అండ్ గ్రాఫ్స్ కలరింగ్ అండ్ కనెక్టివిటీ రిప్రజెంటేషన్, ఓకే, షార్టెస్ట్ పాత్ ప్రాబ్లమ్స్. ఇవి రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ you want to learn what is the different types of graphs. అసలు different types of graphs అంటే ఏంటి, వాటిని ఎట్లా రిప్రజెంట్ చేస్తారు, ఓకేనా, మ్యాట్రిక్స్ ఫామ్లో ఎట్లా రిప్రజెంట్ చేస్తారు, ఎడ్జ్ అంటే ఏంటి, వర్టిసెస్ అంటే ఏంటి, అవన్నీ మీకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాఫ్ అంటే ఏంటిది, ఎనీ ర్యాండమ్, సపోజ్ ఐల్ కన్సిడర్ దిస్ 1 2 3 4 దిస్ ఇస్ వాట్ ఏ అనుకోండి. ఇది ఒక ఏ, దిస్ నోడ్ ఆర్ వర్టిసెస్, ఈ పాయింట్ని వర్టిసెస్ అంటాము. ఇది ఒక వర్టిస్ V2, ఇది ఒక వర్టెక్స్ V3, ఇది V4, ఇది V5, ఇది V6. ఇది క్లోజ్డ్ గ్రాఫ్ కాదండి, నార్మల్ ఓపెన్ గ్రాఫ్. ఎందుకని ఎండింగ్ అండ్ స్టార్టింగ్ అండ్ ఏంటిది డెస్టినేషన్ పాయింట్ అండ్ దిస్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ నోడ్స్ ఆర్ నాట్ కనెక్టెడ్. దిస్ ఈజ్ నాట్ ద క్లోజ్డ్ గ్రాఫ్. ఓకే, ఇలా అయినా ఉండొచ్చు. ఈ పాయింట్స్ని ఏమంటామంటే మనం వర్టిసెస్ అంటాము. ఈ పాయింట్స్ని వర్టిసెస్ అంటాము. ఓకే, ఈ పాయింట్స్ మధ్యలో కనెక్ట్ అవుతున్నటువంటి లైన్ ఏమంటామంటే మనం ఎడ్జెస్. ఓకే, ఎడ్జ్ అంటాము. దీన్ని ఇలా సింపుల్గా రిప్రజెంట్ చేస్తే వితౌట్ ఎనీ యారో రిప్రజెంట్ చేస్తే ఏమంటాము, ఎడ్జ్ ఫ్రమ్ V1 టు V2 అండ్ V2 టు V1. ఒకవేళ ఇలా రిప్రజెంట్ చేసామండి యారో నుండి అంటే ఏంటి, ఎడ్జ్ V1 టు V2, దట్ ఈస్ అ డైరెక్షన్. అది ఇంకొక టాపిక్లో వస్తుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇలా జనరల్గా గ్రాఫ్, లేదంటే నేను ఈ గ్రాఫ్ని ఇలా క్లోజ్ కూడా చేస్తాను. V4 కదా, V5, now V5 to here. This is a closed graph. ఇలా ఉన్నప్పుడు దీన్ని ఏమంటాము, ఈ పాయింట్స్ని ఏమంటాము వర్టిసెస్ అంటాము, అండ్ ఈ మధ్యలో ఉన్నటువంటి లైన్ ఏమంటాము ఎడ్జెస్ అంటాము. ఓకే, ఇప్పుడు గ్రాఫ్ అనేది రెండు నోడ్స్ మధ్యలో, నోడ్స్ కానీ వర్టిసెస్ ఆర్ రెండు పాయింట్స్ మధ్యలో కనెక్ట్ అవ్వడానికి యూజ్ చేసే దాన్ని ఏమంటాము, దట్ ఈజ్ ద ఎడ్జ్ ఆఫ్ దోస్ వర్టిసెస్. ఓకే, ఇప్పుడు ఈ వన్ ఎడ్జ్ ఉంటే దట్ ఈస్ అ సింపుల్ గ్రాఫ్. ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ ఆర్ ఎవ్రీ వర్టిసెస్ హ్యావింగ్ ఓన్లీ వన్ ఎడ్జ్, దట్ ఈజ్ ఏ సింపుల్ గ్రాఫ్ ఆర్ కంప్లీట్ గ్రాఫ్ అంటాం. లేదు, దీని మధ్యలో ఇంకొక లైన్ ఇలా ఉంది బేట అంటే ఏంటిది, దిస్ ఈజ్ ప్యారలల్ ఎడ్జెస్. V1 V2 మధ్యలో 2 వేస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మన ఇంటికి వెళ్ళడానికి షార్టెస్ట్ పాత్ అనుకోండి, అలా హియర్ టు హియర్ అండ్ హియర్ టు హియర్, ఇలా అయినా రావచ్చు, ఇలా అయినా రావచ్చు. ఓకేనా, దిస్ ఈజ్ కాల్డ్ ఇలా ఉంటే దీన్ని ఏమంటాము, నేను ప్యారలల్ ఎడ్జెస్ అంటాము. ఒక పాయింట్కి ఇంకొక వే అంటే ఒక డెస్టినేషన్ పాయింట్కి ఇంకొక దారి ఉందనుకోండి, దట్ ఈస్ కాల్డ్ వాట్, ప్యారలల్ ఎడ్జెస్. ప్యారలల్ ఎడ్జెస్ అంటే ఇవ్వండి. తర్వాత సెల్ఫ్ లూప్స్ అంటే ఏంటి, ఇలా. ఓకేనా, అంటే సెల్ఫ్ లూప్స్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడికి రావడం. ఇప్పుడు సపోజ్ మీ ఇంటి నుంచి ఏ గల్లీకి వెళ్ళి నువ్వు ఎలా వచ్చినా మళ్ళీ అగైన్ మన డెస్టినేషన్ పాయింట్ ఈజ్ అవర్ హోమ్. ఓకే,
ఎలా అయినా తీసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ లూప్స్. ఓకే, ఇలా ఉంటే ఏమంటాను సెల్ఫ్ లూప్స్, ఇలా ఉంటే ఏమంటాను ప్యారలల్ ఎడ్జెస్ అంటాను. ఓకే, ఇప్పుడు నేను ఇవి బేస్ చేసుకొని కొన్ని డెఫినేషన్స్ చెప్పాను. దోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్స్. అండ్ మీకు పేపర్ ప్యాటర్న్ లాంగ్ అండ్ షార్ట్ బిట్స్ ఉంటే అడగొచ్చు, లేదా నార్మల్గా కూడా అడగొచ్చు. డిఫైన్ ద ఐసోమార్ఫిజం గ్రాఫ్ అండ్ ఫైండ్ ఆర్ సాల్వ్ ద ప్రాబ్లమ్ బై యూజింగ్ ఐసోమార్ఫిజం, అలా అయినా అడగొచ్చు. ఇప్పుడు వినండి, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, నేను ఎందుకు మేడం ఫస్ట్ యూనిట్ స్టార్ట్ చేశారు కదా అంటే, ఫస్ట్ యూనిట్ ఈజ్ ప్యారలల్, అది చెప్తాను. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే, ఎందుకని ఎగ్జామ్స్ వరకు ఆల్మోస్ట్ 3 to 4 యూనిట్స్ కవర్ అవ్వాలి, అందుకని ప్యారలల్గా బోత్ యూనిట్స్ హ్యాండిల్ చేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాఫ్ చెప్పాను కదా, గ్రాఫ్లో వర్టిసెస్ ఉంటాయి, ఎడ్జెస్ ఉంటాయి, ప్యారలల్ ఎడ్జెస్ ఉంటాయి, సెల్ఫ్ లూప్స్ ఉంటాయి, అండ్ క్లోజ్డ్ గ్రాఫ్ అండ్ నాన్ క్లోజ్డ్ గ్రాఫ్ రెండు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవర్ ఫస్ట్ డెఫినేషన్ ఈజ్ సింపుల్ గ్రాఫ్ ఆర్ కంప్లీట్ గ్రాఫ్, బోత్ ఆర్ ద సేమ్, నో నీడ్ టు వరీ. సింపుల్ గ్రాఫ్ అయినా కంప్లీట్ గ్రాఫ్ అయినా రెండు ఒకటే. అంటే ఏమంటున్నాను, సింపుల్ గ్రాఫ్ మీన్స్ దెర్ ఈజ్ నో ప్యారలల్ ఎడ్జెస్. ఏమంటున్నాను, ఎ సింపుల్ గ్రాఫ్ G is said to be complete graph if there is a single edge. ఏమంటున్నారండి వాళ్ళు, if there is a single edge between each and every point of vertices. ఓకే, ఏమంటున్నారు వాళ్ళు, ఈ ప్రతి పాయింట్కి మధ్యలో ఓన్లీ సింగిల్ ఎడ్జ్ ఉన్నప్పుడు దట్ ఈస్ కాల్డ్ కంప్లీట్ గ్రాఫ్ ఆర్ సెల్ఫ్ సింపుల్ గ్రాఫ్. ఎలా, ఇప్పుడు ఇది తీసుకోండి బేటా, ఇది తీసుకున్నా సేమ్. ఇక్కడ నీకు ప్యారలల్ ఎడ్జ్ ఏది లేదు, సెల్ఫ్ లూప్, దెర్ ఈజ్ నో సెల్ఫ్ లూప్ అండ్ దెర్ ఈజ్ నో ప్యారలల్ ఎడ్జెస్, దట్ ఈస్ కాల్డ్ ద సింపుల్ గ్రాఫ్. ఇప్పుడు ఇది తీసుకోండి, ఇది వర్టిసెస్ V1 V2 V3 V4. ఓకే, ఇక్కడ నుండి ఇటు వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి V4 to V2కి వెళ్ళొచ్చు, V4 to V3. ఓకే, వాట్ ఈస్ దాట్, దిస్ ఈజ్ ఆల్సో సింపుల్ గ్రాఫ్ బికాస్ దెర్ ఈజ్ నో ప్యారలల్ ఎడ్జెస్. ప్యారలల్ అంటే ఏంటి, మళ్ళీ ఇలా ఉన్నా లేదా ఇలా ఉన్నా, దట్ ఈజ్ నాట్ ఏ సింపుల్ గ్రాఫ్. ఓకే ఓకే, ఈజ్ ఇట్ విజిబుల్ ఆల్ ఆఫ్ యూ? సింపుల్ గ్రాఫ్ అంటే ఏమంటున్నాను, ఇస్ ఇట్ క్లియర్? What is our simple graph beta here? There is no parallel edges and there is no self loops. అంటే ఏమంటున్నాను, గ్రాఫ్ does not containing any self loops and there is no parallel edges. That is called the simple graph. And one thing is degree of the vertices or degree of the edges. ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే చూడండి, డిగ్రీ ఆఫ్ దిస్, దీని డిగ్రీ ఎంత నాన్న, డిగ్రీ అంటే ఏంటంటే ఈ వర్టిసెస్కి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుండి వెళ్ళేటటువంటి ఎడ్జెస్ ఎన్ని, వచ్చే ఎడ్జెస్ ఎన్ని. అంటే వెళ్ళేది వచ్చేది అంటే డైరెక్షన్ని బట్టి మనం రిప్రజెంట్ చేయొచ్చు, బట్ దర్ ఈజ్ నో డైరెక్షన్ లేదు కాబట్టి 1 2 3. ఓకే, దట్ ఈస్ కాల్డ్, ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయండి ఇక్కడ నుంచి, 1 2 3. అంటే V1, వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ V1 బేటా, 3. Then what is the degree of V2? Then from V2 to V1 ఒక edge, V2 to V3 ఒక edge, V2 to V4. అంటే V2 డిగ్రీ ఎంత, 3. V3 డిగ్రీ ఈజ్ ఆల్సో 3. ఎందుకని చూడండి, ఫ్రమ్ హియర్ టు హియర్ ఎన్ని ఉన్నాయి ఎడ్జెస్, 3. అండ్ వాట్ అబౌట్ V4 edge, 3. See all of you, actually total how many vertices we are having, 4. Number of vertices are 4. Then the number of each edge is what, 3. అంటే ఏంటిది, vertices కంటే ఒకటి తక్కువ ఉంటుంది, అంటే ఏంటిది n into n minus 1/2. ఓకే, this is called the simple graph and complete graph. Okay, then after that we'll discuss regular graph. Regular graph అంటే ఏంటి అంటే, all the vertices have equal degree. ఇప్పుడు ఇది కూడా ఈక్వల్ డిగ్రీ ఉంది, ఇది కూడా the simple graph is also the regular graph. ఎందుకంటే degree of all the vertices are equal here also. అక్కడ ఏమంటున్నాను, that is also same. ఏమంటున్నాను, degree of each vertices have equal degree, vertices of equal degree.
ఈజ్ కాల్డ్ ద రెగ్యులర్ గ్రాఫ్. ప్రతి వర్టిసెస్ యొక్క డిగ్రీ ఏం కావాలంట, ఈక్వల్ ఉండాలి. ఈక్వల్ ఉన్నప్పుడు దాన్ని ఏమంటాం మనం, రెగ్యులర్ గ్రాఫ్. ఇక్కడ చూడండి, ఈ వర్టిసెస్ తీసుకున్నారు, దీని డిగ్రీ 3 3 3 3. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో ద రెగ్యులర్ గ్రాఫ్. ఏ సింపుల్ గ్రాఫ్ అండ్ కంప్లీట్ గ్రాఫ్ ఈజ్ ఆల్సో రెగ్యులర్ గ్రాఫ్. ఇక్కడ ఇది తీసుకున్నట్లయితే ఈ గ్రాఫ్, ఇది సెల్ఫ్ లూప్ కాదండి, నేను ఈ పాయింట్ని ఇలా రౌండ్ అప్ చేశాను, దట్స్ ఇట్. సెల్ఫ్ లూప్ అంటే ఇంకా కొంచెం పెద్దగా ఇలా రాస్తాను ఇక్కడ నుంచి ఇక్కడికి. ఓకేనా, దిస్ ఈజ్ నాట్ ఏ సెల్ఫ్ లూప్, జస్ట్ ఐ వాంట్ టు రైట్ ఇట్ యాజ్ దిస్ ఈజ్ వన్ వర్టెక్స్. ఓకే, ఈ వర్టిసెస్ని ఇలా డినోట్ చేశాను, అదొక పాయింట్. ఓకే, రెగ్యులర్ గ్రాఫ్ డిగ్రీ ఈజ్ ఆల్వేస్ ఇన్ -1. ఓకే, సమ్ టైమ్స్ హియర్, మరి ఇక్కడ మేడం మీకు V3 వచ్చింది కదా, ఇది కూడా n-1 అంటే it's not always n-1. It sometimes n into n-1/2. This is for complete graph. ఇక్కడ ఏమంటున్నాను, if you consider how many vertices here, 3. Then ఎన్ని vertices ఉన్నాయి, 3 vertices ఉన్నాయి. ఎన్ని edges ఉన్నాయి, 3 edges ఉన్నాయి. బట్ ఈ ఫస్ట్ verticesకి ఎన్ని ఉన్నాయి, edges 2. అండ్ సెకండ్ verticesకి ఎన్ని ఉన్నాయి, 2 edges. Then third is also having 2 edges. అంటే total number of vertices ఎన్ని, 3. మనకి డిగ్రీ ఎంత, 2. అంటే n-1, 3-1. That is called the regular graph. The next one is the null graph. Null graph అంటే ఏంటి, there is no connection between the vertices. అంటే ఇప్పుడు నేను ఇవ్వండి vertices తీసుకున్నాను, వీటి మధ్యలో ఎలాంటి రిలేషన్ నేను ఎస్టాబ్లిష్ చేయట్లేదు, అంటే there is no edges in between vertices. That is called the null graph. అంటే ఇప్పుడు vertices 1 దగ్గర దాని డిగ్రీ ఎంత, 0, because there is no vertices. ఓకే, there is no edges. ఇక్కడ నుంచి ఏమైనా వెళ్తుందా అండి రూట్, లేదు, కాబట్టి దట్ ఈస్ 0. అంటే ఏమంటున్నాను, a null graph is a graph in which there are no edges between the vertices. ఈ vertices మధ్యలో ఎలాంటి ఎడ్జ్ లేకపోతే దాన్ని null graph అంటాము. అండ్ ఇట్ ఈజ్ ఎంప్టీ గ్రాఫ్ ఆల్సో. ఎంప్టీ అంటే ఏంటి, మనకు అసలు పాత్ అనేది లేదు, దట్ ఈస్ కాల్డ్ ఎంప్టీ. ఓకే, అండ్ ఇట్ కంటైన్స్ ఓన్లీ ఐసోలేటెడ్ నోడ్స్. ఐసోలేటెడ్ అంటే ఏంటి, వితౌట్ path, that is isolated nodes. And set of edges of null graph is what, 0. ఎందుకని, ఎన్ని edges ఉన్నాయి ఇక్కడ, there is no edge, null graph. And okay, and always the null graph degree is 0. ఎందుకంటారా, edge 1కి ఏమైనా వే ఉందా, no, there is no edges, 0. 2 is also 0, 3 is also 0. అంటే null graph degree is always 0. This is a concept of null graph. Next we'll discuss multigraph, trivial graph, and so many graphs is there, weighted graph and wheel graphs. Okay, just note down. See all of you. Next is multigraph. Multigraph అంటే ఏంటిది, a graph in which it's containing some parallel edges and self loops is called multigraph. Simple graph అంటే ఏమని చెప్పాను నేను, there is no parallel edges, there is no self loops. కానీ ఇచ్చినటువంటి గ్రాఫ్కి చూడండి, ఇది ఒక ఎడ్జ్ V1 to V2, అనదర్ వే E1 అనేది ఒక ఎడ్జ్, అండ్ E4 is also another edge. Those are the parallel edges. ఇవి రెండింటిని నేను ఏమంటాను, parallel edges అంటాను. ఇప్పుడు ఇలా ఉంది, V1 to V1 ఉంది, E6 అనేది, దిస్ ఈజ్ కాల్డ్ ద సెల్ఫ్ లూప్. దిస్ ఈజ్ కాల్డ్ ద సెల్ఫ్ లూప్. ఒక గ్రాఫ్ కనుక ప్యారలల్ ఎడ్జెస్ అండ్ సెల్ఫ్ లూప్స్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ ద మల్టీ గ్రాఫ్. ఈజ్ ఇట్ క్లియర్? దిస్ ఈజ్ వాట్ బెటా, దిస్ ఈజ్ ఏ మల్టీ గ్రాఫ్. Multigraph. Then what about the second figure? There is no parallel edges, there is no self loops. This is called what? Simple or complete graph. Is it clear? This is a multigraph and this is a simple graph. And next one is weighted graph. Weighted ante entidi, ఇచ్చినటువంటి ఎడ్జ్కి some weight, the point as the, suppose the way, in that way you have to specify the suppose from ఎలా మీ కాలేజ్ నుండి మీ ఇంటికి the distance is some 5 kilometers. Okay, that is called weight. You can represent with weight that edge, that is called the weighted graph. ఎలా చెప్తానంటే a graph in which cost or
some value, cost or some values are assigned to every edge. దట్ ఈస్ కాల్డ్ ద వెయిటెడ్ గ్రాఫ్. ఇచ్చినటువంటి గ్రాఫ్లో ప్రతి ఎడ్జ్కి ఒక కాస్ట్ కానీ లేదా ఒక వాల్యూని కానీ రిప్రజెంట్ చేస్తే దట్ ఈస్ అ వెయిటెడ్ గ్రాఫ్. ఎందుకంటారా చూడండి, ఏ టు బి, వాట్ ఈస్ ద ఎడ్జ్? ద ఎడ్జ్ ఈజ్ ఏ టు బి. ఇన్ దట్ ఎడ్జ్ వెయిట్ ఈజ్ 2 ఆర్ కాస్ట్ ఈజ్ 2, యువర్ విష్. ఏ ప్రాబ్లమ్ని బట్టి మనం అది కాస్టా వెయిటా వాల్యూనా నోట్ చేసుకోవచ్చు. హియర్ ఇట్ ఈస్ 9, ఇట్ ఈస్ 5, 7 అండ్ దీస్ 2 edges the weight is 8 and B to F the edge weight is 6 and F to E edge weight is 4 and A to F the edge weight is 3. A to F మధ్యలో ఉన్నటువంటి దాన్ని ఏమంటాను నేను? ఎడ్జ్. దాని వెయిట్ ఎంత? 3. దిస్ ఈస్ అ వెయిటెడ్ గ్రాఫ్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ డైరెక్టెడ్ గ్రాఫ్. వాట్ ఈస్ ద డైరెక్టెడ్ గ్రాఫ్? Every edge is a direction or it's denoted some particular way. Direction means from north to south or south, like that. Okay, east to north, like that. You can represent the direction. For example, ఈ గ్రాఫ్ చూసినట్లయితే A to B, B అనే ఎడ్జ్ ఏ వైపు వెళ్తుంది? దిస్ ఇస్ ద డైరెక్షన్. A is ఇది ఎటు వెళ్తుంది? C. దిస్ ఈస్ గోయింగ్ టు టువర్డ్స్ బి. అవునా? అంటే ఒక డైరెక్షన్ని స్పెసిఫై చేసింది. మరి అన్నీ ఒకటే డైరెక్షన్లో ఉండాలని లేదు. సమ్ స్పెసిఫిక్ డైరెక్షన్ హ్యావ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎడ్జ్ హ్యావింగ్ వన్ డైరెక్షన్. దిస్ ఎడ్జ్ హ్యావింగ్ దిస్ డైరెక్షన్ అండ్ దిస్ ఎడ్జ్ హ్యావింగ్ దిస్ డైరెక్షన్ అండ్ దిస్ ఈస్ ఫార్వర్డ్ డైరెక్షన్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ద డైరెక్టెడ్ గ్రాఫ్. మరి అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అంటే ఏంటిది? దర్ ఈజ్ నో డైరెక్షన్, లైక్ దాట్ దిస్ వన్. ఓకే, చూడండి, రెండు ఎడ్జ్ల మధ్యలో ఎలాంటి డైరెక్షన్ అనేది డినోట్ చేయలేదు. సింపుల్గా జస్ట్ కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ AB, ద ఎడ్జ్ లైన్ ఇచ్చారు. దట్ ఈస్ కాల్డ్ దెర్ ఈస్ నో డైరెక్షన్. ఐదర్ యూ కెన్ గో ఫ్రమ్ హియర్ టు హియర్ ఆర్ యూ కెన్ గో ఫ్రమ్ హియర్ టు హియర్. ఓకే, దెర్ ఈస్ నో స్పెసిఫిక్ డైరెక్షన్ ఈస్ కాల్డ్ ద అన్డైరెక్టెడ్ గ్రాఫ్. ఓకేనా? అండ్ మిక్స్డ్ గ్రాఫ్ అంటే ఏంటిది? గ్రాఫ్లో డైరెక్షన్ ఉండొచ్చు లేదా డైరెక్షన్స్ ఉండకపోవచ్చు. అంటే ఏంటిది? ఎ గ్రాఫ్ విత్ సమ్ ఎడ్జెస్ ఆర్ డైరెక్టెడ్ అండ్ సమ్ ఎడ్జెస్ ఆర్ అన్డైరెక్టెడ్ ఈజ్ కాల్డ్ ద మిక్స్డ్ గ్రాఫ్. కొన్ని ఎడ్జెస్ ఎలా అంటే డైరెక్షన్ని డినోట్ చేస్తాయి. చూడండి, B to C edge having direction and C to A edge having direction, but A to B there is no direction and B to A. That is called, అంటే ఒక గ్రాఫ్లో కొన్ని ఎడ్జెస్ డైరెక్షన్ని డినోట్ చేస్తాయి, కొన్ని ఎడ్జెస్కి డైరెక్షన్ అనేది ఉండదు. దట్ ఈస్ కాల్డ్ ద మిక్స్డ్ గ్రాఫ్. ఈజ్ ఇట్ క్లియర్ మా? ఓకే, ఇంకా వీడియోని స్కిప్ చేయకండి దయచేసి. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ వెరీ ఈజీ ఇన్ ద డిఎం గ్రాఫ్స్. ఓకే, నెక్స్ట్ మనం సైకిల్ అండ్ సైకిల్ గ్రాఫ్. నెక్స్ట్ వన్ ఈజ్ వీల్ గ్రాఫ్. అంటే ఏంటో చూద్దాం. See all of you. The next one is the cycle graph. What is the cycle graph? Cycle graph means a graph containing at least one cycle in it is known as the cycle graph. అంటే ఏమంటున్నాను? It's complete the cycle and a closed one, like here. It's starts from here and from here to here. This is the closed cycle. Okay, that is called the cycle graph. And in the cycle graph of degree of vertices is what? Always 2. ఎందుకని? దెర్ ఈజ్ నో సెల్ఫ్ లూప్స్, దెర్ ఈజ్ నో ప్యారలల్ ఎడ్జెస్. ఓన్లీ స్టార్టింగ్ ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో ఫ్రమ్ దట్ స్టార్టింగ్ పాయింట్ ఈజ్ ఏ ఎండింగ్ పాయింట్. అంటే ఇఫ్ యూ కన్సిడర్ దిస్, ఏకి ఎన్ని ఉన్నాయండి ఎడ్జెస్? 2 అండ్ సి హ్యావింగ్ 2 అండ్ బి ఈజ్ ఆల్సో హ్యావింగ్ 2 edges. అంటే వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ ఈచ్ ఎడ్జ్ ఇన్ ద సైకిల్ గ్రాఫ్? ఈజ్ 2. Okay, minimum 2. And cycle graph vertices is denoted with n vertices if it is denoted with Cn. Ikkada enni vertices unnayi? 1 2 3 4. But each and every vertices, how many edges? 4 edges and 4 vertices. Okay, ఇప్పుడు each and every vertices have degrees 2 from A to B and A to D, and this is also 2, like this, and this is also 2, and this is also 2. Degree of each and every vertices is 2 in our cycle graph. But cycle means cycle starts with here and ends here. Okay, A, B, C, D, E, then again E to
A. Then each and every vertex is having 2 edges. That is called the degree of that vertices. This vertex degree is 2 and this is also 2 and this is also 2 and this is also 2. That is called what? Cycle graph. If you consider n number of edges, the cycle graph degree is Cn. Okay. And wheel graph. Wheel means what? A wheel graph is a graph, cycle graph formed with n minus 1 vertices and an extra single vertex adjacent to each and every vertex is called edge. అంటే సైకిల్ గ్రాఫ్ అంటే ఇది కదండి. దీన్ని ఎలా అంటే ఇఫ్ యూ కన్సిడర్ వితౌట్ దిస్, ఇప్పుడు ఈ పాయింట్ లేకుండా తీసుకుంటే దట్ ఈస్ ఎ సైకిల్ గ్రాఫ్, రైట్. This is a cycle graph of degree 2, but each and every vertex or every point connected with one more point, that is called the cycle graph. అంటే ఎలా, ఇప్పుడు ఈ పాయింట్ ప్రతి పాయింట్కి టచ్ అవుతుంది, దెన్ అప్పుడు దాన్ని ఏమంటాను నేను? వీల్ గ్రాఫ్. ఇక్కడ కూడా without A, that is a cycle graph. Then after that all the cycle graph connected with one more point, one more vertex, that is called the wheel graph. Is it clear? Next one is the star graph. What is a star graph? Star graph is a special graph of graph in which n minus 1 vertices have degree 1, okay, and a single vertex have degree n minus 1. okay, అంటే ఏంటి? n, ఇప్పుడు ఈ గ్రాఫ్ తీసుకున్నాం అనుకోండి, this is a single point, single vertex. The degree is what? It is denoted with Sn, number of vertices. How many number of vertices here? 1. Here 2. How many number of vertices here? 2. Here 1, 2, 3, 4. How many number of vertices? The number of vertices is called the degree of the star graph, that is S4. ఇక్కడ ఏంటండి? 1, 2, 3, 4, 5, 6. The degree of this is 6. Okay. And star graph, out of n vertices, n minus vertices are connected to a single central vertex. These are the n graphs. Total number of vertices ఎన్ని? 6. ఈ 6 టోటల్ నెంబర్ ఆఫ్ వర్టిసెస్లో n minus 1 అంటే ఒకటి తీసేయండి, ఏమొస్తుంది? 5 వస్తుంది. అంటే 1 పాయింట్ connected with 5 more edges. Okay, that is called the star graph. Okay, these all are the basics. Next class we'll discuss planar graph, connected graph, disconnected graph and isomorphism problems చూద్దాము. ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఆల్ మీ అన్అఫీషియల్ క్లాస్ గ్రూప్స్కి అందరికీ. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.